హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఇది ముందు రోజు చేశాను. శనగలు ఆ రోజు నైటు నానపెట్టేసి ఆరపెట్టేశాను కదా. నెక్స్ట్ డే ఇది ఎండకి ఆరపెట్టేశాను. పొద్దున్నే ఎండ వచ్చేసింది. ఈరోజు పైన ఆరేయాలంటే నేను ఉండట్లేను. ఒక పెళ్ళి ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలన్నమాట. అందుకనే మళ్ళీ వర్షం అది వస్తే తీయడం కష్టమవుతుందని ఇంట్లోనే ఆరేసాను అన్నమాట ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ డే ఎండపెట్టాలి. మళ్ళీ ఇది ఇంట్లో మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది చేయడము. వంట, బట్టలు, టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. ఈరోజు ప్రదోష పూజ నైట్ చేయాలి. మా వారు, నేనైతే ఉపవాసము. పిల్లలకి, మా అత్తమ్మకి వంట చేసేసాను. నైట్ మళ్ళీ ఎండలో పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత చేయడం అవ్వదు కదా. అందుకనే ఇప్పుడే పూజకి అన్నీ రెడీ చేసేసి పెట్టేస్తున్నా. మా వారు వర్క్కి బయటికి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. అప్పటి వరకు ఇదే చేసుకుందామని ఇదైతే రెడీ అయిపోయి నైట్కి పూజకి అన్నీ రెడీ చేసేస్తున్నా. ఇలా ఒత్తులు 4 సైడ్లు ఒత్తులు, మళ్ళీ ఒకటి వస్త్రము, ఇంకోటి ఇలా దారాల ఒత్తులు కూడా చేస్తారన్నమాట. ఇవి 11 అన్న 9 అన్న ఇలాగ చేస్తారన్నమాట. ఇదండి. వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వంట చేసేసా. మధ్యాహ్నం ఫుల్ ఎండలో 12కి వెళ్ళి 2కి వచ్చామన్నమాట. మళ్ళీ ఎండలోనే పోయి ఎండలోనే వచ్చాము ఆ రోజు. ఇది వంట చేసేసి పూజ చేశాను. ఇది నెక్స్ట్ డే సాటర్డే ఉండింది. ఇది సండే రోజు అన్నమాట. సండే రోజు ఇది ముందు రోజు మా కన్స్ట్రక్షన్ దగ్గర జరిగే వాళ్ళకి 9 మందికి అలా టిఫిన్ పంపించాలంటే టిఫిన్కి నిన్న వేసాను, కానీ నాకు నైట్ అసలు ఓపిక లేకుండా వేయడమే కుదరలేదు. అందుకనే మిక్సీకి మా అమ్మాయి పట్టింది. ఇది నెక్స్ట్ డే పల్లీలు ఇవన్నీ ముందు పొద్దున తొందరగా లేచాను. 5కే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని అదంతా వర్క్ అయిపోయిన తర్వాత తొందరగా పెట్టేశాను అన్నమాట. 9 మందికి. మా ఇంట్లో ఇంకా అంటే అసలు 15-20 మందికి చేశాను అన్నమాట ఆ రోజు ఇడ్లీలు. ఒక్కొక్క వాయ పెట్టేయాలని లేవగానే ఒక్కొక్క వాయ పెట్టేశాను. ఇటు సైడు కేజీ పల్లీలు అనుకుంటా, 3/4 పల్లీలు వేయించాను. మళ్ళీ ఒక 1/4 కేజీ పచ్చిమిర్చి అలాగా వేయించేసి చట్నీ చేసేసాను. ఒక్కొక్క వాయి తీసి పెట్టేశాను అన్నమాట. ఇడ్లీలు రెడీ చేసి పంపించేశాను వాళ్ళకి. వంట అయితే వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ ఒక్కొక్క రోజైనా పంపిద్దాం టిఫిన్ అని ఇలాగ ఇడ్లీలు చేసి పంపించేశాను. ఇదండి సండే రోజు వర్క్ రొటీను. ఇలాగ టిఫిన్ బాక్స్లో కట్టించేసాను, పెద్ద బాక్స్లో. ఇది మధ్యాహ్నం వచ్చేసి బట్టలు అవన్నీ పిండేశాను. మా ఇక్కడ నిమ్మకాయలు తీసుకొచ్చారన్నమాట పిల్లలు. షర్బత్ చేయమంటే ఇక్కడ చేస్తున్నా. కూల్ వాటరు, నిమ్మకాయలు, షుగరు, కొంచెం ఉప్పు వేసి. ఇది మా సిస్టర్ వాళ్ళ కొడుకు అన్నమాట, మా బాబాయ్ వాళ్ళ కూతురు. తనకి కూడా ఇక్కడే, తనది నాది ఒకే రోజు పెళ్ళి అయింది. ఇద్దరికి ఒకే ఊరికి ఇచ్చారన్నమాట. ఒకే రోజు పెళ్ళైంది. తన పిల్లలు అన్నమాట, వాళ్ళిద్దరు వచ్చినారు. అప్పుడప్పుడు వస్తారు, ఇక్కడే ఉంటారు కాబట్టి. ఇది వాళ్ళిద్దరికి, మా పిల్లలకి అందరికీ చేసేసి ఇచ్చేస్తున్నా. వంట కూడా చేయాలి, వంట చేయలేదు ఇంకా.
వంటకి ఈరోజు ఆలు బాత్ చేయాలని అనుకుంటున్నా. మళ్ళీ కర్రీ, రైస్, రొట్టె అదంతా చేయడం ఎందుకని ఆలు బాత్ తింటా అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. అందుకని ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసి ఒక 3 ఆలు, ఒక 3 టమాటాలు అలా కట్ చేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, కొంచెం పప్పు, ఈ తొగరపప్పు ఉంటుంది కదా అదే, కొంచెం పప్పు వేసి అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత ఆలు, టమాటాలు వేసి కొంచెం వేయించేసి, టేస్ట్ అయితే సూపర్ టేస్టీ వచ్చిందన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఆలు, టమాటాలు కూడా వేసేసి ఇలాగ కొంచెం కలిపేసేయాలి. ఇదిగోండి రైస్ ఇలా ఉడికిపోయింది. మొత్తం ఖాళీ చేశారన్నమాట అందరు తిని. అంత బాగా టేస్ట్ అయింది. టైం వచ్చేసి 1 or 2 అవుతుంది. అందరికీ పిల్లలకి పెట్టేసి ఇచ్చేస్తున్నా. ఇలాగ టేస్ట్ వచ్చిందని చెప్తున్నారన్నమాట. ఇది ఈవినింగ్ వచ్చేసి
మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తినేసిన తర్వాత రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కొన్ని గిన్నెలు ఉంటే అవి కడిగేసుకొని ఇల్లంతా ఇంకోసారి ఊడ్చేసుకొని బట్టలన్నీ తీసేవి ఉంటే తీసేసి ఇలా ఇక్కడ టీ పెట్టేస్తున్నా. ఇది మళ్ళీ టీ మా అత్తమ్మకి నాకు టీ పెట్టేసా. టీ తాగిన తర్వాత మళ్ళీ మా వర్క్ చేసే వాళ్ళకి టీ పెట్టేయమంటే మళ్ళీ వాళ్ళకి డికాషన్ చేసి ఇచ్చా అన్నమాట. చేసి అక్కడికి తీసుకెళ్ళా. మా మమ్మీ మా అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు ఆ రోజు ఈవినింగ్. ఇదన్నమాట మా మమ్మీ వచ్చిన తర్వాత నైట్ ఇక వాళ్ళకి వంట అది చేసేసి ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఉన్నారు నెక్స్ట్ డే కూడా ఉన్నారు. ఆ రోజు మా అమ్మ వస్తే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది, ఖాళీగా కూర్చోదన్నమాట. వంట అది చేసేస్తుంది తను. నేను బట్టలు అవన్నీ పిండేసిన తర్వాత ఇది ఆ రోజుది పప్పు ఉంది కదా అది చేసేసుకోవాలి అని పొద్దున్నే కూర్చున్నా. రోజువారి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాగా జల్లెడ పట్టేశాను. వంట అది అయిన తర్వాత తను కూడా వచ్చి హెల్ప్ చేసింది. మళ్ళా ఇలాగా ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చేసి కొంచెం హెల్ప్ చేసి పోతుందన్నమాట. మొత్తం జల్లెడ పట్టేసిన తర్వాత ఇలా ఫ్యాన్ గాలికి వేయాలన్నమాట పప్పు. అందులో ఉన్న పొట్టంతా వెళ్ళిపోతుంది. జల్లెడ పడితే సన్నని నూక అంతా కింద పడిపోతుంది. ఇలాగా ఫ్యాన్ గాలికి పట్టేయాలి, మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత చాలాసేపు పడుతుందండి చూపించడానికి ఇంత టైం, కానీ చేయడానికి అంతా చాలా టైం పడుతుందన్నమాట. అది 2-3 సార్లు అయినా ఇలా తీసి మళ్ళీ వేసి ముందు ఇంకా కొంచెం పొట్టుంటే మళ్ళీ ఇంకోసారి వేసి పప్పుది అసలు చేయడం అంటే చాలా కష్టం అన్నమాట. కష్టమైంది మాకు అలవాటు, కానీ ఊరికే అవ్వదన్నమాట పప్పు అంటే. ఇలాగ మొత్తం నింపేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ముందు కొన్న పప్పులో కొంచెం పొట్టు ఉంటే అదంతా చెరిగేసాము ఇద్దరం కలిసి. అది ఇంకొంచెం ఉన్నది, ఎంత ఫ్యాన్కి వేసినా మళ్ళీ రాదన్నమాట. అందుకనే కొంచెం అదంతా ఇలా చెరిగేసేయాలి. ముందు ఇంత వర్క్ చేయాలా, ఇలాంటివి చేయాలా అనిపించేది. ఇప్పుడంటే చేసి చేసి అలవాటు అయిపోయిందన్నమాట.
జల్లెడ పట్టింది కింద సన్న నూక ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ చెరిగేసి సపరేట్ వేసి పెట్టేసేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ సర్దేసేయాలి కదా. ఇలాగ మొత్తము ఒక సంచిలో వేసి పెట్టేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాం. కనిపించవు కానీ ఇలాంటి పనులు ఉంటాయన్నమాట. ఇలాగ పొట్టు మొత్తము పశువులకి ఇచ్చేస్తాము. ఇదండి పప్పు ఒక్కసారి రెడీ అయిందనమాట. ఇది ఎండపెట్టేసి మళ్ళీ ఇంకోసారి వేయాలన్నమాట. ఎండకి బాగా ఎండపెట్టాలి. ఒక 1 డే ఎండపెట్టేసి మళ్ళీ ఇంకోసారి పప్పు చేయాలన్నమాట. అది ఇంకోసారి కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి అలాగే, అప్పుడు పప్పు రెడీ అవుతుంది. ఆ రోజుకి ఇదే అన్నమాట. మళ్ళీ ఇంకేం షూట్ చేయలేదు. నైట్ ఈవినింగ్ అయితే మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు ఆ రోజు ఈవినింగ్. ఇది నెక్స్ట్ డే గురువారం సోమవారం అన్నమాట. పొద్దున్నే లేచి క్లీన్ చేసుకొని ఆ రోజు కొంచెం దేవుళ్ళ విగ్రహాలన్నీ నల్లగా అయిపోయాయి. అందుకనే కొంచెం తోమేసి పెట్టేశాను. ఇక్కడ లక్ష్మీ కలశం కూడా పెట్టుకున్నా. ఇలాగా మా అమ్మాయి పూజ చేసిందన్నమాట ఆ రోజు. మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇది ఇంకా ఈరోజు బయటికి వెళ్ళాలి, ఒక వర్క్ పైన బయటికి వెళ్ళాలన్నమాట. అందుకనే పొద్దున్నే వంట టిఫిను చేసేసా. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.